ప్రాణదాతలు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా పౌర గ్రంథాలయంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డారో వాళ్ళకి ఇప్పుడు చట్టరీత్యా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. మేము రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ ఏం పెట్టలేదు. గ్రామీణ వైద్యుల సంఘం కర్ర పెద్ద పెద్ద డామినేషన్కి వెళ్తే కర్రలతోని గ్లాసులు పగలగొట్టడం, లేకపోతే ఒక పేగల మీద కార్లు ఎక్కించేసి చంపడం, లేకపోతే డ్రైవర్లు చంపి డోర్ డెలివరీ చేయడం, అలాంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు. అలాంటి పనులకి ఎవడు గతంలో పాల్పడ్డారో, అలాగే జే బ్రాండ్ మందు, కల్తీ మందు అమ్మి ఎంతో మంది పుష్టులు తాళ్ళని ఆడవారిని నుదుటి మీద బొట్టు చెరిపారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుని చట్టపరంగా ఎవరు తప్పు చేశారో, ఎవరు విర్రవీగిపోయారో, చట్టాన్ని ఎవరు అతిక్రమించారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం దాని పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఈ రోజు మేము ఎప్పుడు విధ్వంస పాలన చేయలేదు, ఏది విధ్వంసం చేయలేదు, ఎవరికి ఇబ్బందులు పెట్టలేదు. ఇక సామాన్య మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. దళితుల మీద దాడులు చేయలేదు, సుధాకర్ లాంటి డాక్టర్ల మీద దాడులు చేయలేదు, సామూహిక రేపులు చేయట్లేదు. ఒక పెళ్ళి ఒక అక్కకి కొంతమంది అల్లరి చేశారని ఒక తమ్ముడు చూసి, చిన్న కుర్రోడు చూసి కంప్లైంట్ ఇస్తే అతని మీద పెట్రోల్ పోసి దాడి చేసి మసి చేశారు. అలాంటి దాడులు మేము ఎప్పుడు చేయలేదు. ఆ చేసిన వారిని మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు. దాన్ని రెడ్ బుక్ పాలన అంటారు, బ్లూ బుక్ పాలన అంటారు, ఏ బుక్ పాలన అంటారో వాళ్ళ ఇష్టం. సార్, మరోపక్క చూస్తే ఎమ్మెల్యే అంటే ఇంటివరకే పరిమితం, లేదా కార్యాలయకి పరిమితి గత ప్రభుత్వంలో. ఇప్పుడు చూస్తే సంవత్సర పాలనలో ప్రతి ఇంటికి కూడా టచ్ అని చెప్పేసి మీ అధినాయకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మీకు ఎలా ఆనందం అనిపిస్తుంది? ఈ సంవత్సరం కాలంలో నేను మా ముఖ్యమంత్రి వర్యులు కనీసం 50 సార్లు కలిశాను. 57 కనీసం 100 సార్లు కలిసి ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి 75% మంది ఎమ్మెల్యేలు ముఖమే చూడలేదు. పోనీ వీళ్ళు వెళ్తామంటే ఆయనకి అవకాశమే ఇవ్వలేదు. సో మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని స్థాపించిన పార్టీ మా పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ, రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమం అభివృద్ధి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల వద్దకు పాలన తెచ్చింది తెలుగుదేశం పార్టీ, జన్మభూమి అనేది చేసింది పార్టీ. ప్రజల వద్దకు పాలనని ఈనాడు కాదు, 1995 నుండే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు అదే ప్రజల వద్ద ఈ రాత్రి మీద కూడా తిరుగుతున్నామంటే అది మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ, దిశా నిర్దేశం. మాకు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల మాకున్న ఆ బాధ్యత, ఆ నిబద్ధత అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రశాంత నగరంగా పేరు ఉన్న విశాఖ ఏడాది కాలంగా నేరాలకు అడ్డాగా మారిపోయిందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆయన ఈ రోజు విశాఖ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడిందని అన్నారు. ఒక యూనివర్సిటీ ప్రాంతంలో పట్టుకున్నామని స్వయంగా అందులో ఒక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని పోలీసు వారే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం నాయకులకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2022
2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్లు బాగు చేస్తామని ఎమ్మెల్యే బీబీ నాయన అన్నారు. బొబ్బిలి కోర్టులో సోమవారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులను కలిసి రోడ్ల దుస్థితిని వివరించామన్నారు. అందరికీ నమస్కారం. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రత్యేకించి రోడ్ల యొక్క దుస్థితి పైన ప్రజల్లో చాలా ఆందోళన నెలకొని ఉంది. ఎస్పెషల్లీ ప్రత్యేకించి వర్షాకాలం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసాల గురించి సోషల్ మీడియా కథనాల్లో అవనివ్వండి, లేకపోతే పత్రికా ముఖంగా అవనివ్వండి, లేకపోతే ప్రత్యక్షంగా ప్రజలు రోజు వినియోగిస్తున్నటువంటి వాహనదారులు అవనివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రతి అసెంబ్లీ సెషన్లో అమరావతి ఎప్పుడు వెళ్ళినా, ఏ డిఆర్సీ మీటింగ్ జరిగినా, ఏ జిల్లా స్థాయి మీటింగ్ జరిగినా, ఏ రివ్యూ జరిగినా నేను ఎప్పుడు కూడాను ప్రస్తావించింది మన రోడ్ల గురించి. నిధులు ఎప్పుడు ప్రపోజల్స్ అడిగినా ఏవైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో వాటికే పెద్దపీట వేసి నేను ఈ సంవత్సర కాలం కూడా నిధులు కొరత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారిని అవ్వనివ్వండి, లోకేష్ గారిని అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని అవ్వనివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అవ్వనివ్వండి, లేకపోతే ఆర్ఎండ్బి యొక్క ఈఎన్సీ గారు అవ్వనివ్వండి, సీఎల్ని అవ్వనివ్వండి, ఎప్పుడు కూడా మన బొబ్బిలి యొక్క రోడ్లు దుస్థితి గురించే నేను వివరించడం జరిగింది. నా గలం విప్పడానికి నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో కూడా మీరు చూస్తే నేను రోడ్ల గురించే ప్రస్తావించడం జరిగింది. నా ఈ సంవత్సరం కృషి వల్ల, మన ప్రభుత్వం యొక్క మంచి మనసు వల్ల మన బొబ్బిలి తెరలం రోడ్డుకి 4.5 కోట్లు, మన తెరలం బాడంగి రాంభద్రపురం బొబ్బిలి రోడ్డుకి, బొబ్బిలి పాత బొబ్బిలి రోడ్డుకి ఒక 4.5 కోట్లు మంజూరు అవ్వడమే కాకుండా అవి టెండర్ ప్రాసెస్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆకులకట్ నుంచి పినపెంకి రోడ్డుకి సుమారు 2,60,00,000 మంజూరు అవ్వడం, టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇవి ఈ 3 పనులు కూడా అతి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక ఈ 3 పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభమవుతాయని నేను మీకు సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన రాజా కాలేజ్ రోడ్డు మీకు అందరికీ తెలుసు. రాజా కాలేజ్ రోడ్డు మీద నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఆ దుస్థితి వల్ల వచ్చిన దగ్గర నుంచి కూడాను
దాన్ని పరిశూ చేసి మరి బుడా నిధులు సుమారు 1 కోటి చిల్లర మంజూరైన వెంటనే లక్ష్మణాయుడు గారు ఎక్సెల్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత బుడా చైర్మన్ గారు తింటి లక్ష్మణాయుడు గారు ఎక్కడ పెడదామని మేమిద్దరం మాట్లాడుకొని రాజా కాలేజ్ రోడ్డుకే మన ఆర్టీఎస్సీ బస్ స్టాండ్ నుంచి పూల్బాగ్ రోడ్డు ఏదైతే ఉందో మన వల్లవేది జంక్షన్ బైపాస్ రోడ్ దానికే ఆ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే బుడా నిధులతో జూలై 9 దేశవ్యాప్తంగా సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్న శ్రీనివాస్ తెలిపారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగిన సమ్మెకు వామపక్షాలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకి కట్టుబాటులుగా చేసింది. ఇవాళ కార్మికుల కష్టాన్ని ఇవాళ కార్పొరేట్లకి కరెన్సీ కట్టలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి దుర్మార్గ చర్యల్ని వామపక్షాలు తీవ్రంగా మేము ఖండిస్తాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకే ఉండే 8 గంటల పందనాన్ని 10 గంటల ప్రస్తుతం జీవో జారీ చేసింది. 8 గంటల పందనం కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు ఆత్మబలిదానాలతో సాధించుకున్న ఈ 8 గంటల పందనాన్ని ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 8 గంటల పందనాన్ని 10 గంటలకి మార్చి ఇవాళ కార్మికులకి ఇవాళ తీవ్రంగా దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు మరొక వైపున కనీస వేతనాలు అమలు చేయడం లేదు. ఇవాళ స్కీమ్ వర్కర్లు ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆరోగ్య మిత్ర మనకు అనేక మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వారి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇవ్వకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలా, పిఎఫ్ కట్టాలా, ఈఎస్ఐ కట్టాలా, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా పాత పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే రైతాంగానికి సంబంధించి వారికి స్వామినాథ్ కమిటీ సిఫార్సుల మేరకు వారికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అందులో భాగంగానే రేపు 9వ తేదీన పెద్ద ఎత్తున సమ్మె జయప్రదం చేయాలని గ్రామాల్లోన రైతాంగము, వ్యవసాయ కార్మికులు అత్తాలను పిలిపివ్వడం జరిగింది. వాటన్నిటికీ వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గత ప్రభుత్వంలో 200 యూనిట్లు ఉచితం అన్నారు. అప్పటి విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందా? విద్యుత్ బిల్లులపై దళితుల నిరసన. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితమని చెప్పి బిల్లు తీసుకోలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొత్తం బిల్లులన్నీ ఒకేసారి చెల్లించాలని, విద్యుత్ కనెక్షన్లు తొలగించడం సమంజసం కాదని దళిత సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక యాలాం కూడలిలోని అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన మానవహారానికి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు చెప్పడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద దళిత సంఘం నాయకులు బతిన మోహన్, గురుబిల్లి రవికుమార్తో పాటు సిపిఎం జిల్లా నాయకులు దావాల రమణారావులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వినియోగించిన విద్యుత్ బిల్లులు ఒకేసారి కట్టాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. నిరుపేద దళిత కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలని సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కసప మీద తొలగించారు, సెంగన వలసలో ఒత్తిడి చేస్తున్నారు, మల్లంగోడ్లో ఒత్తిడి చేస్తున్నారు. ఇవాళ వెలగవాడలో అన్ని ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వెళ్ళి మీరు బిల్లులు కట్టండి లేకపోతే కనెక్షన్ చేస్తామని చెప్పి 15 మంది వెళ్ళి ఇవాళ ఒత్తిడి చేస్తామన్నారు. మన అందరికి కూడా తెలుసు, ఎక్కడున్నా మీడియా మిత్రులు కానీ ఇక్కడ అధికార యంత్రాంగానికి కానీ అందరికీ తెలుసు, ఒక నెల కానీ కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటికి వచ్చి చెప్పడం కానీ లేదంటే ఫీజు ఎక్స్టెన్షన్ కానీ ఫిలాంటి కట్టించుకోవడం కానీ చేసిన విద్యుత్ శాఖ 5 ఏళ్లు బట్టి బిల్లు అడగకుండా ఈ రోజు మీరు బిల్లు కట్టకపోతే కనెక్షన్ తీసేస్తామని చెప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఈ రోజు గ్రామాల ప్రతినిధులు మాత్రమే వచ్చారు. ఇప్పుడు అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏవైతే తొలగించారో ఆ కట్టలేదు. అంతకు ముందు ఎంత వచ్చినా సరే మేము కట్టుకుంటేవారు, ఈయన తెలుగు కరెంట్ బిల్లు కట్టుకుంటేవారు. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు మానేసి ఇప్పుడే కట్టమని ఆడవాళ్ళ మీద దారుణం చేసి ఆడవాళ్ళ మీద మొబైల్ లేనప్పుడు వచ్చి
కలెక్షన్ కలపలేదు. ఇంత దారుణం ఏంటండి? మరి ముందు అలాగా అప్పుడు ఖర్చు చేయొచ్చు కదా. 5,000 వచ్చేటప్పుడు అమ్మా మీ ఫీజు పట్టుకెళ్ళిపోతాం. విశాఖ సింహాచలం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవడంతో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం కాపు వీధిలో పర్యటించారు. పలు ఇళ్లకు వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, పెన్షన్, ఇతర పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులుంటే వారికి కూడా అన్ని పథకాలను అందిస్తామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ముఖ్యంగా దేవాలయంలో జరుగుతున్న అపశృతులు, గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన, 2 రోజుల క్రితం గురు పౌర్ణమికి తొలి పావంచ వద్ద వేసిన షెడ్డు కూలిపోవడం చాలా దురదృష్టకరమైన, ఇందులో అధికారుల అలసత్వం కనపడుతోందన్నారు. షెడ్లు, గోడల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్కి ఇచ్చిన ఇంజనీరింగ్ అధికారులు, ఈవో పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని గంటా అన్నారు. గిరి పౌర్ణమికి ముందు కూలిపోవడంతో, భక్తులు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. గిరి పౌర్ణమి సమయంలో జరిగి ఉంటే ప్రమాదం ఎలా జరిగేదో ఊహించుకోవాలని అన్నారు. ఈ షెడ్డు కూలిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తానని గంటా తెలిపారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు అంగన్వాడీ పెన్షన్లు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే ఈ హౌసింగ్ సంబంధించి కావచ్చు, కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా నేను ఇప్పుడే కార్పొరేటర్ చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడి ఈ వార్డులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి పథకాలు అందట్లేదో ఆ లిస్టుని కూడా తయారు చేయండి, నెక్స్ట్ ఇచ్చే వాటిలన్నిటి కూడా ఇప్పిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. మన అక్కడ తొలిపాంచ దగ్గర ఉన్న షెడ్ మొన్నే అది పడిపోవడం ఉంటుంది. అదృష్టవశాత్తు ఆ గిరి ప్రదక్షిణ రోజు గారు జరిగి ఉంటే ప్రమాదం ఎలా కూడా ఊహించుకోవచ్చు. 2 రోజులు ముందు అయింది కాబట్టి అక్కడ లక్కీగా జనాలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా జరగదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనకి సింహాద్రి అప్పన్నకు సంబంధించి 2 ప్రధానమైన ఉత్సవాలు ఉన్నాయి. ఒకటి చందనోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. ఇవి 2 కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే ఒక పవిత్రమైన కార్యక్రమాలు. మొన్న చందనోత్సవం రోజు కూడా సింహాచలం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక గోడ కూలి 7గురు మరణించడం కూడా జరిగింది. అది ఎప్పుడు కూడా ఊహించని సంఘటన. మరి ఆ రోజు కూడా చిన్న ఏదో కాంట్రాక్టర్ లక్ష్యం లేకపోతే అశ్రద్ధలు జరిగిందని చెప్పి దాని మీద మనం చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు గిరి ప్రదక్షిణ, లక్షలాది మంది భక్తులు ఆ కొండ చుట్టూ తిరిగి స్వామివారి యొక్క దీనికోసం వచ్చే ఒక పవిత్రమైన రోజు ఆ రోజు. అటువంటి దానికి సంబంధించి ఏదైతే ఆ షెడ్ నిర్మాణం ఉందో ఆ షెడ్ కూడా కూలిపోవడం జరిగింది. ఇక్కడ నేను అధికారులు ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు దేవస్థానానికి పెద్ద యంత్రాంగం ఉంది. ఈఓ గారు ఉన్నారు, కింద ఈఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా పక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యూటేషన్ మీద వచ్చి పరిశీలించే యంత్రాంగం ఉంది. ఇంతమంది ఉంటే ఒక చిన్న షెడ్ లాంటి ఒక ఇది కూడా సరిగా నిర్మాణం చేసుకోకుండా కూలిపోవటం అంటే ఇది క్షమించరాని నేరం. కేవలం కాంట్రాక్టు ల్యాప్సెస్ను అతని మీద ఒక నెపం వేయటం ఇది ఎప్పుడు కూడా ఎవరు ఒప్పుకునే విషయం కాదు. కాంట్రాక్టు సరిగా చేయించుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. ఖచ్చితంగా దీనికి దేవస్థానం బాధ్యత వహించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే దీన్ని ఎవరు కూడా క్షమించరు. చోడవరం బిఎన్ రోడ్డుపై కోర్టులో పిటిషన్ దాఖలు. సుమారు 20 సంవత్సరాల నుంచి చోడవరం ప్రాంతంలో ఉన్న బిఎన్ రోడ్డు గురించి సంబంధించిన అధికారులు పట్టించుకోకుండా ఉండటంతో ప్రజల తరపున పిటిషన్ దాఖలైంది. చోడవరం కోర్టు న్యాయవాదులు భూపతిరాజు, ఏబి భూషణ్ ప్రభుత్వం అధికారుల తీరుపై చోడవరం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా చోడవరం కోర్టు మాజీ బార్ అసోసియేషన్ మాజీ చైర్మన్ కాండ్రేగుల డేవిడ్ మాట్లాడుతూ, గత కొన్నేళ్ల నుండి ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఉన్న భీమిలి రోడ్డు, భీమిలి టు నర్సీపట్నం రోడ్డు కొత్తగా రోడ్డు నిర్మించకపోవడం, కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేని పరిస్థితి ఉండడంతో ప్రజలు సమస్యలను దృష్టిలో ఉంచుకుని కోర్టులో కేసు వేయడం జరిగిందని, సంబంధిత 7 శాఖల అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని, ఈ నెల 26న దీనిపై కోర్టులో వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రోడ్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు, స్థానిక తహసీల్దార్కు, స్థానిక ఎంపీడీఓకు, రోడ్లు భవనాలు శాఖ ఈఈకి, డివిజనల్ ఇంజనీర్ జేఈఈకి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఏ గ్రామం అయినా, ఏ మండలం అయినా, డిస్ట్రిక్ట్ అయినా, తద్వారా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో కానీ, ఆ మండలంలో కానీ, విలేజ్లో కానీ రోడ్ల వ్యవస్థ బాగున్నప్పుడే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆ విలేజ్ కానీ, మండలం కానీ, జిల్లా కానీ అవి లేనప్పుడు, రవాణా సౌకర్యం సరిగ్గా లేనప్పుడు అభివృద్ధి
బాగా కుంటుపడుతుంది. అయితే చోడవరం అసెంబ్లీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మనం అభివృద్ధి చెందుతున్నామా తెలియలేదు, వెనక్కి తిరోగమనంలోకి వెళ్తున్నామా లేదో తెలియని పరిస్థితిలో ఇప్పుడు ఏర్పడింది. అదేవిధంగా ఈ అత్యవసర సేవలకి మాత్రం బాగా ఇబ్బంది కలుగుతుంది అందరికీ, ప్రజలందరికీ. సంక్షేమం చూడాలంటే ముందు రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడాలి. ఈ విషయంలో మీకు అందరికీ కూడా మనం చేసేది ఏంటంటే, ఇది వరకు ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రభుత్వాలకు తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయంటే మీ ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాము గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వీటి మీద స్పందించి వెంటనే రోడ్ల సౌకర్యం ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటూ, అలాగే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో కూడా రవాణా సౌకర్యం లేక చెరుకు వేయక అది కూడా గుట్టుపడిపోయింది. అందువల్ల వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ స్పందించాలని ఆశిస్తూ మీ ద్వారా మేము అప్పీల్ చేసుకుంటున్నాం. విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన కృష్ణ చైతన్య వర్మ ఓ డాక్టర్. కూర్మన్నపాలెంలోని ఏపీఎస్ ఆసుపత్రిలో సిలివిగా ఉన్న ఆయనకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, నమస్తే అండి. యాక్చువల్లీ నిన్న ప్రెస్ మీట్ మన విశాఖపట్నం సిపి సార్ శ్రీ బాచి ఐపీఎస్ సార్ కండక్ట్ చేశారు, మీరు అందరూ వచ్చారు. ఆ కేసులోనే అంటే మన కొకైన్ 25 గ్రాములు దొరికిన కేసులో ఒక ఫారినరు మరియు మన వైజాగ్ అతను ఇద్దరు నిన్న అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తులో భాగంగానే ఇది కూడా కంటిన్యూడ్ ప్రెస్ మీట్ ఉంది. ఇంకొక వ్యక్తి యాక్చువల్గా ఇందులో 3 సస్పెక్ట్స్ ఉన్నారు. 3లో నిన్న ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నేను దర్యాప్తులోనే వాళ్ళకి అరెస్ట్ చేయలేదు. ఈరోజు ఒక అతని మీద కనెక్ట్ అయ్యాడు ఎవిడెన్స్ ద్వారాను. అందువల్ల అతను పేరు కృష్ణ చైతన్య అండి, కృష్ణ చైతన్య వర్మ ఇలాస్ కృష్ణ చైతన్య ఇలాస్ చైతన్య. ఇతనిది కోర్మన్నపాలెం. ఇతను డాక్టర్గా అక్కడ ఉన్నాడు, ఎంబీబీఎస్ చదివాడు. సో ఇతనికి అక్షయ్ అనే ఎవరైతే ఇంకొక మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతనికి ఉన్న వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క కొకైన్ తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆ మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు. ఆ వ్యక్తిని కూడా విచారించాము. అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా దర్యాప్తులో నిర్ధారణ అయింది. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా మిగతా 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మేము రూల్ అవుట్ చేయట్లేదు, ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ మీద ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఈ కేసులో ఈరోజు ఒక అతను కృష్ణ చైతన్య అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మీకు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీద టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్లో విశాఖపట్నం సిటీ ఈ యొక్క కేసు అండి. క్రైమ్ నెంబరు 141/25 NDPS.